గో కరోనా గో, గో కరోనా గో, గో కరోనా గో. పారాసోటమాల్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఇదేంటి, ఉట్టి ఎండలో వస్తే తగ్గిపోతుంది, ఇది ఎక్కువ రోజులు ఉండేది కాదు, దీనికి భయపడాల్సింది అవసరమే లేదు అని చెప్పారు మన పొలిటీషియన్స్. మీ అందరికీ గుర్తే ఉంటుంది. ఫ్రెండ్స్, నేను మీ వినోద్. ఈ వీడియోలో నేను మీకు కరోనా గురించి చైనా వాళ్ళు ఎలా కంట్రోల్ చేశారు, అష్టదిగ్బంధనం ఎయిట్ రూల్స్, స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ఎలా కంట్రోల్ చేస్తారో చెప్దామని ఈ వీడియో చేస్తానండి. ఇది 8 రూల్స్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు నేను ఇండియాలో ఉన్నాను, కానీ అది కంటిన్యూషన్ అవుతుంది. అప్పుడు నేను ఇక్కడికి చైనాకు వచ్చాను అనమాట. యాక్చువల్లీ జనవరిలో స్టార్ట్ చేశారు వాళ్ళు, నేను వచ్చింది ఫిబ్రవరిలో. అది ఏంటంటే స్టెప్ బై స్టెప్ 8 రూల్స్ నేను ఎట్లా పెట్టారో మీకు చెప్తాను. ఫస్ట్ స్టెప్ స్టార్ట్స్, టోటల్ కంట్రీని సీల్ చేశారు. మొత్తం సీల్ చేసేసారు. ఎట్లా అంటే ఎవ్వరికీ ఆప్షన్ లేదు బయటకు రావడానికి, ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలి. నో ఆప్షన్ టు కమ్ అవుట్ ఎట్ ఎనీ కాస్ట్. 80% బయటికి రావద్దు. ప్రతి దానికి ఏమన్నా హెల్ప్ కావాలి మీకు అంటే కంపల్సరీ గవర్నమెంట్ని కాంటాక్ట్ చేయాలి, గవర్నమెంట్ అఫీషియల్స్ని కాంటాక్ట్ చేయాలి. వాళ్ళు స్టెబుల్గా ప్రతి ఒక్క వాళ్ళకి రికమెండేషన్తో చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. దానివల్లనే చైనా వాళ్ళకి ఎంత సపోర్ట్ దొరికిందంటే గవర్నమెంట్ నుంచి ఇది కోవిడ్ మొత్తం కంట్రోల్ చేయడానికి. అంటే వాళ్ళు ఫస్ట్ సీల్ చేసినప్పుడు మనకి గ్రాసరీస్ అవసరం ఉన్నాయి, అది ఇది అంటే, నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉంది. ఫిబ్రవరిలో గ్రాసరీస్ అవసరం మనకు ఉంది అంటే వాళ్ళు ఒక యాప్లో వీచాట్ కానీ అలీపే కానీ యాప్లో మనము ఒక రిక్వెస్ట్ పెట్టామనుకోండి, ఇమీడియట్గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లో, మీన్స్ మనం ఇప్పుడు 1 అవర్ పెట్టాము, 1 అవర్ అయింది పెట్టి, ఆటోమేటిక్లీ 1.5 అవర్ లోపల మనకి అది వచ్చేస్తుంది ఐటమ్. వచ్చిన తర్వాత ఇన్ కేస్ మన దగ్గర డబ్బులు ఉంటాయి ఉండవు, కొంతమంది దగ్గర డబ్బులు ఉంటాయి, కొంతమంది దగ్గర డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఏం చేశారంటే ఈ గవర్నమెంట్ వాళ్ళు మొత్తం వాళ్ళకి క్రెడిట్ బేసిస్లో ఇచ్చారన్నమాట. ఇప్పుడు నీ దగ్గర డబ్బులు లేవు, వీ విల్ గివ్ యూ గ్రాసరీస్, తీసుకో వాడుకో, నీ దగ్గర డబ్బులు ఎప్పుడు ఉంటాయి అప్పుడు మాకు రిటర్న్ బ్యాక్ పే చేసి. అది గవర్నమెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఎవరికి ఫ్రీగా ఏది ఇవ్వరండి పబ్లిక్కి, అది మాత్రం మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. నో చారిటీ టువర్డ్స్ ఎనీబడి, ఇది వాళ్ళ గవర్నమెంట్ పాలసీ. నువ్వు పని చెయ్యి, డబ్బులు తీసుకో, నువ్వు ఎంతన్నా సంపాదించుకో, డబ్బులు కష్టపడి పని చేసుకోవాలి. అది కమ్యూనిస్ట్ కంట్రీ ఉన్న రూల్ అండ్ రెగ్యులేషన్ అన్నమాట. నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఏం చేస్తారంటే టీటీటీ స్టార్ట్ చేశారు. TTT, టెస్ట్, ట్రేస్ అండ్ ట్రీట్. టెస్ట్, ట్రేస్ అండ్ ట్రీట్. వుహాన్లో స్ప్రెడ్ అయింది కాబట్టి వుహాన్ని మొత్తం సీల్ చేసేసి కంట్రీని, ప్రతి ఒక్క హాస్పిటల్, చిన్న క్లినిక్స్ అవి ఉంటాయి కదా, అన్ని షట్ డౌన్ చేసేసి వాళ్ళు ఏం చేశారంటే మొత్తం వుహాన్ అనేదాన్ని ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి, ప్రతి ఒక్క మనిషి ఇంటికి వెళ్ళేసి, ప్రతి ఒక్క ఫ్యామిలీలో 5 మెంబర్స్ 6 మెంబర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరినీ చెక్ చేయడం అన్నీ చేస్తారు. చెక్ చేసి ఒక్కరికి వచ్చింది అంటే వాళ్ళ రిలేటివ్స్ని కానీ వాళ్ళ ఫ్రెండ్స్ని కానీ అందరినీ ట్రేస్ చేసి వాళ్ళందరినీ ట్రాక్ చేసి వాళ్ళందరినీ చేశారన్నమాట. టెస్టింగ్ అయిపోయింది, ట్రేసింగ్ అయిపోయింది, ప్లస్ ట్రీటింగ్ చేయాలంటే వాళ్ళకి ఏం కావాలి, ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న హాస్పిటల్స్ అన్నీ చిన్న హాస్పిటల్ క్లినిక్స్ అన్నీ క్లోజ్ చేశారు కాబట్టి ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే ఆప్షన్ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా వీళ్ళు టోటల్గా ఫ్రీ ట్రీట్మెంట్ ఇచ్చారు ఫ్రెండ్స్. డబ్బులు ఏం ఛార్జ్ చేయలేదు ఎవరి దగ్గర. వేలాది మంది, లక్షలాది మంది వెళ్ళారు ట్రీట్మెంట్ గురించి, అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్ అయ్యింది. ఇంకోటి మనకి ఏంటంటే ఇప్పుడున్న ప్రస్తుతానికి ఉన్న హాస్పిటల్స్లో మనకి ఇప్పుడు వచ్చే జనాలు సరిపోవట్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 10 డేస్లో 2 హాస్పిటల్స్ కట్టారు, పెద్దవి, ఫుల్లీ ఎక్విప్. ప్రతి ఒక్క రూమ్లో, మీన్స్ హాస్పిటల్ రూమ్లో, ప్రతి ఒక్క రూమ్లో వాళ్ళకి వెంటిలేటర్ ఉన్నాయి, ఆక్సిజన్ ఫెసిలిటీ ఉంది, అన్నీ ఉన్నాయి అన్నమాట. 2500 బెడ్స్ అన్నమాట ఒక్కొక్క హాస్పిటల్లో. మొత్తం కొత్త హాస్పిటల్ 10 డేస్లో కట్టేశారు వాళ్ళు. కట్టేసి అప్పుడు పేషెంట్స్ అందరినీ మెల్లిమెల్లిగా తీసుకోవడం స్టార్ట్ చేశారు అనమాట. ఎవరన్నా పాజిటివ్ వచ్చిందనుకోండి కరోనా వైరస్లో, వాళ్ళు కంపల్సరీ తీసుకొచ్చి వాళ్ళని లోపల పెట్టి ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేను మీకు 3 రూల్స్ చెప్పాను కదండి. ఫస్ట్ వచ్చేసి సీల్ ద కంట్రీ, దాని తర్వాత వచ్చేసి TTT చెప్పాను, టెస్టింగ్, ట్రాకింగ్ అండ్ ట్రీటింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూ హాస్పిటల్ ఒకటి కట్టారు. 4th వన్ వచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే థర్మల్ స్కానింగ్ పెట్టారనమాట. ప్రతి ఒక్క దగ్గర సెంట్రలైజ్డ్ థర్మల్ స్కానింగ్ ఒకటి పెట్టేసి, అంటే ఈ పబ్లిక్ ఏరియాస్లో థర్మల్ స్కానింగ్ ఉంటుందన్నమాట. మనం ఇన్ కేస్ ఏదైనా స్ట్రీట్లో వాక్ చేస్తున్నా కానీ, ఏదైనా షాపింగ్ మాల్లో వాక్ చేస్తున్నా కానీ,
లేకుంటే ఏదైనా గ్రాసరీ స్టోర్స్కి గ్రాసరీ పర్చేస్ చేయడానికి మార్కెట్లో పోతున్నా కానీ అంటే అది కొంచెం మెల్లగా తగ్గడం స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే వుహాన్ ఒకటి కాకుండా మిగతా సరౌండింగ్స్ చైనాలో మొత్తం ఉంటుంది కదా ప్లేసెస్లో అక్కడ మొత్తం థర్మల్ స్కానింగ్ సెటర్స్ పెట్టారన్నమాట. ప్రత్యేక థర్మల్ స్కానింగ్స్ పెట్టేసి ఇన్ కేస్ వాళ్ళకి టెంపరేచర్ అబ్నార్మల్ ఉంది అంటే కంపల్సరీ వాళ్ళని క్వారంటైన్లో పంపించేయడము, దాని తర్వాత వాళ్ళని టెస్ట్ చేయడం, మళ్ళీ ట్రేసింగ్ అంటే మళ్ళీ వాళ్ళతో ఎవరైనా కాంటాక్ట్ వచ్చారా అవన్నీ ట్రేస్ చేయడము, దాని తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అన్నమాట. ప్రతి ఒక్క చైనాలో ఏరియాలో ప్రతి ఒక్క దగ్గర అలానే చేశారు. ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క దగ్గర ఆఫీస్లో మనం ఎంటర్ అయ్యాము అంటే కంపల్సరీ మన టెంపరేచర్ చెక్ మాత్రం కంపల్సరీ చేస్తారు. ఎక్కడన్నా కానీ చెక్ చేస్తారన్నమాట, కంపల్సరీ చెక్ చేస్తారు, నోట్ చేసుకుంటూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఇన్ కేస్ నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇప్పుడు ఇన్ కేస్ నేను ఇండియా నుంచి ఇక్కడ ఫిబ్రవరిలో వచ్చాను. ఓకే, నేను వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే నాకు పేపర్ ఇచ్చారు. పేపర్ ఇచ్చేసి వాళ్ళు క్లియర్గా చెప్పారు పర్ డే నీ టెంపరేచర్ చెక్ అయిన తర్వాత నోట్ చేసుకున్న తర్వాత ఫోటో తీసి నాకు పంపించాలి వీటి చెట్లో అని చెప్పేసి మా సొసైటీలో ఉన్న హెల్త్ ఆర్గనైజర్ అనమాట ఆమెకు పంపించాలన్నమాట మన ఫోటో. పంపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కరెక్ట్ 14 days అయిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళు చూస్తారు ఓకే దాని తర్వాత ఏం ప్రాబ్లం అని చెప్పేసి ఒక కార్డ్ ఇస్తారు మనకి, గ్రీన్ అలౌడ్ కార్డ్ అని చెప్పేసి. ఆ గ్రీన్ కార్డ్ వచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ మనం ఎక్కడైనా బస్సులో ట్రావెల్ చేయాలన్నా కానీ ఇంకా బయట ఎక్కడ ఫ్రీగా తిరగడం కానీ మనకి అబ్జెక్షన్ ఉండదు అన్నమాట. లేకుంటే మనకి ఆ రిపోర్ట్ లేకపోతే వాళ్ళు కంపల్సరీ మనం బస్సులో అలౌ చేయరు, ఏ షాపింగ్ మాల్లో అలౌ చేయరు, ఎక్కడికి అలౌ చేయరన్నమాట. ఆ గ్రీన్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క యాప్లో ఇది పెట్టారన్నమాట, అలీపే అనే యాప్లో హెల్త్ కోడ్ అని కూడా పెట్టారు. హెల్త్ కోడ్ అనేది ప్రతి ఒక్క దగ్గర డిడెక్ట్ అవుతూ ఉంటుంది. మనం ఇన్ కేసు కానీ షాపింగ్ మాల్లో వెళ్ళామనుకోండి ఆ హెల్త్ కోడ్ మనం చూపించాలి. వాళ్ళు చూడగానే వాళ్ళు స్కాన్ చేస్తారు, స్కాన్ చేయగానే వాళ్ళకి ఆటోమేటిక్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఏమంటే ఈ గ్రీన్ వీడు ఎక్కడ ఇన్ కేసు వీడు ఏ పరిస్థితుల్లో ఎక్కడ వెళ్ళలేదు అని చెప్పేసి వాళ్ళు చూసుకొని వాళ్ళు మనని యాక్సెస్ కావడానికి చూస్తారు. ఇన్ కేస్ ఎందుకంటే మనం యాక్సెస్ అయ్యేటప్పుడు నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఒకసారి చూపించాను థర్మల్ స్కానింగ్ టెస్టింగ్ గురించి అని చెప్పాను కదా. ఆ థర్మల్ స్కానింగ్స్లో మనం ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది మన టెంపరేచర్ అబ్నార్మల్ ఉందంటే వాడు ఆటోమేటిక్గా వాడు ఏం చేస్తారంటే ఇమీడియట్గా మనని నియర్ బై హాస్పిటల్కి పంపించేస్తాడు. పంపించిన తర్వాత మనం టెస్ట్ చేసినాక అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ట్రేసింగ్ ట్రీటింగ్ స్టార్ట్ చేస్తాడు. అట్లా వాళ్ళు టెస్ట్ ట్రేసింగ్ ట్రీటింగ్ ఆ 3 స్టెప్సే అండి వాళ్ళు స్టార్ట్ చేసింది. దాని తర్వాత ఆటోమేటిక్లీ మొత్తం సెట్ డౌన్ వచ్చి మెల్లి తగ్గడం స్టార్ట్ అయింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్నీ బ్లాక్ చేసి పడేస్తారు. ఎప్పుడు మార్చ్లో మేము వచ్చిన తర్వాత మొత్తం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని బ్లాక్ చేసేసి ఎవరిని కంట్రీలోకి అలౌ చేయనీయలేదు. ఎందుకంటే దేవారింటూ వాళ్ళు ఏమనుకున్నారంటే మీన్స్ ఇప్పుడు జనవరిలో స్టార్ట్ చేశారు కదా, అది కమ్ డౌన్ అయిపోయింది, ఇప్పుడు నార్మల్ అయిపోతుండొచ్చు అని చెప్పేసి చూశారు. కానీ అక్కడ ఏమైనా సిచ్యువేషన్ వేరే కంట్రీస్లో అబ్నార్మల్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే వాళ్ళు ఏం చేశారంటే సేఫ్ సైడ్లో మన ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు మొత్తం టోటల్ కంట్రీని బ్యాన్ చేసేస్తారు అనమాట. మొత్తం నోబడీ షుడ్ ఎంటర్ ఇంటూ అవర్ కంట్రీ అని చెప్పేసి వాళ్ళు టోటల్ క్లోజ్ చేసేసి పెట్టేశారు పక్కన. అది చేయడం వల్ల ఏమైందంటే వేరే కంట్రీ నుంచి మనకి రావడము తగ్గిపోయింది, మనకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఉన్న అంటే వీళ్ళ ఫీలింగ్ ప్రకారం నేను చెప్తున్నాను, మన గురించి కాదు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఉంటే మన కంట్రీలో ఉన్న దాంట్లోనే మనం క్లారిఫై చేసుకొని క్లియర్ చేసుకోవాలి ఏమైనా ప్రాబ్లం ఉంటే అని చెప్పేసి వాళ్ళు అన్నీ చెక్ చేసుకోవడము మీన్స్ టెంపరేచర్ చెక్స్ అవన్నీ సేమ్ చేసుకుంటూ వచ్చారు. దాని తర్వాత వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు అనమాట. లాస్ట్ వచ్చేసి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. వ్యాక్సినేషన్ స్టార్ట్ చేసి అప్పుడు మెల్లిమెల్లిగా సొసైటీకి వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటూ వచ్చారన్నమాట అందరికీ మెల్లిమెల్లిగా. ఇప్పుడు ఇన్ కేస్ ఒక సొసైటీలో 5,000 members ఉన్నారనుకోండి, ఆ సొసైటీలో అందరికీ వాళ్ళకి హెల్త్ కోడ్ చెక్ చేసుకుంటారు, అన్నీ చేసుకుంటారు. ఇన్ కేస్ వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే వాళ్ళు వ్యాక్సినేషన్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారన్నమాట. అక్కడికి వచ్చేసి ఫ్రీగా వ్యాక్సినేషన్ చేసేసి వెళ్ళిపోతారు ఇంకా గవర్నమెంట్ వాళ్ళు. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను క్లియర్గా చెప్తాను. 8 కమాండ్మెంట్స్ చెప్పాను కదా, మొత్తం కంట్రీని సీల్ చేసేస్తారు, 333 చేశారు, టెస్టింగ్ ట్రేసింగ్ అండ్ ట్రాకింగ్ అవుట్ చేశారు. దాని తర్వాత క్లోజ్ ఆల్ ద ప్రైవేట్ హాస్పిటల్స్, చిన్న హాస్పిటల్స్ క్లినిక్స్ అన్నీ ఉంటాయి కదా, ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు పోవడానికి లేకుండా అక్కడికి మొత్తం అన్ని క్లోజ్ చేసేస్తారన్నమాట. ఇన్ కేస్ వాళ్ళకి గవర్నమెంట్ ఎలా ట్రాక్ చేసుకుంటారంటే ఇన్ కేస్ ప్రతి ఒక్క ఈవినింగ్ ఒక ఆఫీసర్ వెళ్ళేసి చెక్ చేస్తారన్నమాట. ఇన్ కేస్ మీ హాస్పిటల్ కూడా వచ్చాడా, ఎందుకు వచ్చాడు, ఏంటి సంగతి అని చెప్పేసి చెక్ చేసుకుంటారు అనమాట. అదొకటి. దాని తర్వాత వచ్చేసి థర్మల్ స్కానింగ్, ప్రతి ఒక్క దగ్గర థర్మల్ స్కానింగ్ అనేది కంపల్సరీ పెట్టారనమాట. సెంట్రల్ అంటే పబ్లిక్ థర్మల్ స్కానింగ్ అనమాట. ఆ మొత్తం గ్రూప్స్లో మనం నడుచుకుంటూ వెళ్తుంటాం కదా, గ్రూప్స్లో వాళ్ళు అది మొత్తం థర్మల్ స్కాన్ అవుతూ ఉంటుంది అనమాట, చెక్ చేస్తూ ఉంటుంది. ఇన్ కేసు మన టెంపరేచర్ అబ్నార్మల్ ఉందంటే మనకు ఆటోమేటిక్లీ రెడ్ కలర్లో ఇండికేషన్ వస్తుంది అనమాట. వీటి టెంపరేచర్ అబ్నార్మల్ ఉందని చెప్పేసి కానీ ఆటోమేటిక్లీ ఆ పర్టికులర్ ఆఫీసర్ వచ్చేసి మనం స్టాప్ చేసేసి మనల్ని టెస్టింగ్కి పంపించేస్తారు వాడు. అదొకటి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ చెక్స్, ప్రతి ఒక్క సొసైటీలో టెంపరేచర్ చెక్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. మనం ఇన్ కేస్ ఆఫీస్లోకి వెళ్ళంగానే మనం టెంపరేచర్ చెక్ చేస్తాడు, ఈవినింగ్ వెళ్ళేటప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ టెంపరేచర్ చెక్ చేస్తాడు. అదొకటి. అది దానివల్ల వాడిని రిపోర్ట్ అనేది కంపల్సరీ మనము చెప్పాను కదా హెల్త్ ఆర్గనైజర్కి ఉంటుంది కదా, ఆ రిపోర్ట్ మనం కంపల్సరీ పంపించాలి. తర్వాత వచ్చేసి సిక్స్త్ వచ్చేసి మొత్తం టోటల్ కంట్రీని బ్యాన్ చేసేస్తారు, మొత్తం వేరే కంట్రీ వాళ్ళు అలౌ చేయకుండా చేశారన్నమాట. మీన్స్ మళ్ళీ కరోనా రీఎంట్రీ కాకుండా
టోటల్ కిట్ క్లోజ్ చేసి పెట్టేశారు. దాని తర్వాత 7th వచ్చేసి వ్యాక్సినేషన్ స్టార్ట్ చేశారు. టోటల్ అందరికీ మెల్లి ప్రతి ఒక్క దాంట్లో వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటూ వచ్చారనమాట. సొసైటీస్లో ఎక్కడెక్కడ ఉందో అంతా చూసుకొని వ్యాక్సినేషన్ ఇచ్చుకుంటూ వచ్చేసారు క్లియర్గా. ఇప్పుడు ఎంత మొత్తం టోటల్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ ఏం చేశారు, వేరే కంట్రీస్కి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది వీళ్ళ టోటల్ సీక్రెట్. 8 స్టెప్స్ వాళ్ళు ఫాలో అయ్యారు, టోటల్లీ కరోనాని కంట్రోల్ చేస్తారు. ఫ్రెండ్స్, నేను ఇప్పటివరకు చెప్పింది చైనా వాళ్ళు ఎలా ఫాలో అయ్యారో, ఏం సంగతి, కరోనా ఎట్లా కంట్రోల్లో తీసుకొచ్చారో నేను చెప్పాను క్లియర్గా. ఇప్పుడు నేను ఒక 5-6 పాయింట్స్ చెప్తాను. అది నాకు తెలిసినంతవరకు చాలామందికి నచ్చకపోయినా కానీ ప్లీజ్ కంపల్సరీ నాకు కమెంట్ రూపంలో పెట్టండి. ఈ పాయింట్ మీరు కరెక్ట్ చెప్పలేదు, ఈ పాయింట్ మీరు కరెక్ట్ చెప్పలేదు, మన కంట్రీ గురించి అట్లా మాట్లాడొద్దు అది అని చెప్పేసి మీరు చెప్పినా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఎందుకంటే మనం కమ్యూనికేట్ చేసి మేము చెప్పిందంతా క్లియర్ ఫ్యాక్ట్గా ఏదైనా చెప్పేది కాబట్టి, ఇన్ కేస్ నేను ఏమైనా తప్పు చెప్పానంటే మీరు నాకు క్లియర్ కట్గా నాకు చెప్పండి, నో ప్రాబ్లం. నా ఇంటెన్షన్ ఏంటంటే ఫ్రెండ్స్, నాకు కూడా ఫ్యామిలీ ఉంది, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఇండియాలో ఉన్నారు. మీరు నా సిచ్యువేషన్ అర్థం చేసుకుంటున్నారు కదా ఎట్లా ఉంటుందో. నా సిచ్యువేషన్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలా ఉందంటే, నేను ఒక సముద్రం పక్కన కూర్చొని పైన సేఫ్ ప్లేస్లో కూర్చొని, సముద్రం పక్కన సేఫ్ ప్లేస్లో కూర్చొని నా ఫ్యామిలీని ఆ సముద్రంలో మునిగిపోతున్నా చూస్తున్నాను అనమాట. నేను దాంట్లోకి జంప్ చేయలేను, నేను వాళ్ళని సేవ్ చేయలేను. నా పరిస్థితి ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. కాబట్టి నేను చాలా ప్రాబ్లం అవుతుంది నాకు ప్రతిరోజు. ఏంటంటే నేను ఇక్కడ సేఫ్ సైడ్గా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు, కానీ నా ఫ్యామిలీ ఉంది, నా పిల్లలు ఉన్నారు. కాబట్టి నా ప్రాబ్లం వల్ల నేను రాత్రిపూట నిద్రపోకపోతున్నాను. న్యూస్ చూస్తే నాకు నిద్ర రాదు రాత్రిపూట. ఏమవుతుంది ఏంటి అని నేను మా రిలేటివ్స్ అందరికీ ఫోన్ చేయడం, కాంటాక్ట్ చేయడం, ఎట్లా ఉంది, అందరూ ఓకేనా, సేఫ్ ఉన్నారా, పర్వాలేదా లేదా, వ్యాక్సినేషన్ అయిపోయిందా, వ్యాక్సినేషన్ అవ్వలేదా అని చెప్పేసి ప్రతి ఒక్కటి నేను చేసుకుంటాను. మా మదర్ ఉంది, మా మదర్ ఏజ్ వచ్చేసి 65 years ఆమెకి. నేనేంటి ఆమెకు వ్యాక్సినేషన్ వేయించొద్దని చెప్పాను. ఎందుకంటే మా మదర్కి బీపీ ఉంది, షుగర్ ఉంది, ప్లస్ కొంచెం ఆమెకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. దానివల్ల ఏంటంటే ఇన్ కేసు మరీ ఎక్కువ కాంప్లికేట్ అయిపోతే ఆమె తట్టుకోలేదు. కాబట్టి నేను చెప్పానంటే ఇంట్లోనే ఉండమని చెప్పండి, బయటికి వెళ్ళొద్దు, అట్ ఎనీ కాస్ట్ వెళ్ళొద్దు అని చెప్పేసి నేను మా ఇంట్లో ఫోన్ చేసి ప్రతిరోజు వాళ్ళని తిట్టడం, బయటికి వెళ్ళొద్దు, వాళ్ళని ఎంత రిస్ట్రిక్ట్ చేస్తున్నానంటే అంత రిస్ట్రిక్ట్ చేసి పెడుతున్నాను అనమాట రోజు. ఆ రిస్ట్రిక్షన్ తర్వాత కాబట్టి వాళ్ళు ప్రస్తుతానికైతే సేఫ్గానే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు. కానీ నా బాధ ఏంటంటే రోజులో న్యూస్లో చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలామంది ఆక్సిజన్ లేక అంబులెన్స్లలో చనిపోవడము, ప్లస్ ఆక్సిజన్ సిలిండర్స్ రాకపోవడము, వ్యాక్సినేషన్స్ దొరకకపోవడము, షార్టేజ్ రావడము, కరెక్ట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కరెక్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయలేకపోవడము, ప్లస్ ఇంకోటి ఇదేంటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టు డబ్బులు దోపిడీ చేయడము, అవన్నీ ఇట్స్ రియల్లీ ఇది ఏంటంటే న్యాచురల్. ఇది వచ్చేసి హెల్త్ ఎమర్జెన్సీ, కంట్రీలో హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ అనేది ఎంత రెస్పాన్సిబుల్గా ఉంటే మనం అంత బయటపడతాం అనమాట ఆ హెల్త్ ఎమర్జెన్సీ వల్ల. నేను అంత పెద్దవాడిని ఏం కాదు చెప్పడానికి, గవర్నమెంట్కి అగేన్స్ట్గా మాట్లాడడానికి, మన గవర్నమెంట్ అగేన్స్ట్గా మాట్లాడడానికి. కానీ మన వాళ్ళు చేసిన చిన్న మిస్టేక్స్ ఏంటంటే 2-3 పాయింట్స్ నేను మీకు చెప్తాను క్లియర్గా. మీకు అందరికీ గుర్తే ఉంటుంది, గో కరోనా గో అని చెప్పేసి మనోడు ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు. ఇంకోటి వచ్చేసి మన పెద్ద సార్లు ఏమంటారంటే పారాసెటమాల్ వేసేసుకుంటే తగ్గిపోతుంది, ఇది చిన్నది ఇష్యూ, ఇది పెద్ద ఇష్యూ కానే కాదు అని అంటారు కొంతమంది. ఇంకా కొంతమంది ఏమంటారంటే ఉట్టి కొంచెం టెంపరేచర్ పెరగగానే మాకు సైంటిస్ట్ చెప్పాడు, కొంచెం టెంపరేచర్ పెరగగానే ఇది మొత్తం వ్యానిష్ అయిపోతుంది ఎండలో అని చెప్పేసి ఒకరు అంటారు అనమాట. ఏంది ఇదంతా మొత్తం పబ్లిక్ని మిస్గైడ్ చేయడము, అంటే రెస్పాన్సిబిలిటీ నుంచి తప్పించుకోవడం అనమాట. రెస్పాన్సిబిలిటీస్ తప్పించుకోవడం ఒకటే మనం చేస్తుంది సిచ్యువేషన్, ప్రస్తుతానికైతే ఉన్న సిచ్యువేషన్ అది. ఇంకోటి ఫ్రెండ్స్, యాక్చువల్లీ నాకు తెలిసినంత వరకు ఒక కింగ్ అనేటోడు, మీన్స్ ఒక కింగ్డమ్ ఉంది, ఒక కింగ్ అనేటోడు వాడు ఏం చేస్తారంటే వాడు పబ్లిక్ గురించి ఫస్ట్ ఆలోచిస్తాడు. అండ్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ అనేది నా ప్రజలు సేఫ్గా ఉన్నారా లేదా అని నేను ఆలోచిస్తాను ఫస్ట్. ఇప్పుడు ఇన్ కేసు నా ప్రజలందరూ సేఫ్గా ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు అనుకుంటే అప్పుడు నెక్స్ట్ ఏం ఫర్దర్ స్టెప్ వేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ మన దగ్గర అట్లా కాదు కదా, మన దగ్గర ఏమైంది, రివర్స్ అయిపోయింది టోటల్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మన ప్రజలు చనిపోతుంటే మన వాళ్ళకి వ్యాక్సినేషన్ వేయకుండా పక్కన కంట్రీ వాళ్ళకి మనం వ్యాక్సినేషన్ ఇచ్చి డొనేట్ చేస్తున్నాం. అదేందో ఆ సిస్టమ్ ఏంటో, ఆ పాలసీ ఏందో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇదేంట్రా బాబు అని చెప్పేసి జనాలు నవ్వుకుంటారు, వేరే కంట్రీ వాళ్ళు నవ్వుతున్నారు. ఆ గో గురించి ఇక్కడ ఎంత చైనాలో వైరల్ అయిపోయింది తెలుసా, అది ఇట్లా కూడా ఉంటారా జనాలు అని చెప్పేసి, మన పొలిటీషియన్స్ ఇంత గ్రేట్ పొలిటీషియన్స్ అని చెప్పి ఫీల్ అవుతున్నారు. మనము గవర్నమెంట్ చేసిన పని తప్ప కరెక్టా అని జస్టిఫై చేసే పొజిషన్లో మనం ప్రస్తుతానికైతే లేము. అది కాదు ప్రతి ఒక్కటి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మనము సేఫ్గా ఉండాలి, మన ఫ్యామిలీ వాళ్ళందరూ సేఫ్గా ఉండాలి, మనకు తెలిసిన వాళ్ళు సేఫ్గా ఉండాలి అనుకుంటే మనము బేసికల్గా ఫాలో అవ్వాల్సింది ఒకటి, అది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడము.
ఇంకా ఎక్స్ట్రా సేఫ్టీ గురించి మనము శానిటైజేషన్ చేయడము ప్లస్ మాస్క్ ధరించడము అదైతే బేసిక్, దాన్ని ఇంకేం చేంజెస్ చేయలేము. కాబట్టి అవి మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితే అట్లీస్ట్ మనము ఈ కరోనా సెటిల్ అయ్యేంత వరకన్నా కొంచెం సేఫ్గా ఉంటాము, మన ఫ్యామిలీ అందరూ కూడా సేఫ్గా ఉండేటట్టు చూస్తాము. సో అదొకటే నా పర్సనల్ రిక్వెస్ట్ అండి మీ అందరికీ. ఫ్రెండ్స్, నేను చెప్పింది 100% స్టెప్ బై స్టెప్ అని చెప్పింది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ప్లీజ్ నా కమెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే ఇదంతా నా మనసులో ఉన్న బాధ నేను చెప్తున్నాను అన్నమాట. రోజు న్యూస్ ఛానల్ చూసి చూసి తట్టుకోలేక ఏమైపోతుందో దేవుడా నా దేశానికి అని చెప్పేసి అని నా బాధతోని నేను ఇవన్నీ చెప్తున్నాను మీకు. ప్లీజ్ మీకు నా కమెంట్ రూపంలో నాకు అన్ని ప్రతి ఒక్కటి చెప్పండి. ఇన్ కేస్ నేను ఏమైనా తప్పు చేసినా, మీన్స్ ఎక్కడైనా కమ్యూనికేషన్ చేయడంలో ఏమైనా తప్పు చేసినా కానీ మీరు నాకు క్లియర్ కట్గా నాకు చెప్పండి ప్లీజ్ బీ సేఫ్ అండ్ సీ టు దట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో బీ ఇన్ వెరీ వెరీ సేఫ్ పొజిషన్. బేసిక్, దాన్ని ఇంకేం చేంజెస్ చేయలేము. కాబట్టి అవి మనం స్ట్రిక్ట్గా ఫాలో అయితే అట్లీస్ట్ మనము ఈ కరోనా సెటిల్ అయ్యేంత వరకన్నా కొంచెం సేఫ్గా ఉంటాము, మన ఫ్యామిలీ అందరూ కూడా సేఫ్గా ఉండేటట్టు చూస్తాము. సో అదొకటే నా పర్సనల్ రిక్వెస్ట్ అండి మీ అందరికీ. ఫ్రెండ్స్, నేను చెప్పింది 100% స్టెప్ బై స్టెప్ అని చెప్పింది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ప్లీజ్ నా కమెంట్ రూపంలో చెప్పండి. ఎందుకంటే ఇదంతా నా మనసులో ఉన్న బాధ నేను చెప్తున్నాను అన్నమాట. రోజు న్యూస్ ఛానల్ చూసి చూసి తట్టుకోలేక ఏమైపోతుందో దేవుడా నా దేశానికి అని చెప్పేసి అని నా బాధతోని నేను ఇవన్నీ చెప్తున్నాను మీకు. ప్లీజ్ మీకు నా కమెంట్ రూపంలో నాకు అన్ని ప్రతి ఒక్కటి చెప్పండి. ఇన్ కేస్ నేను ఏమైనా తప్పు చేసినా, మీన్స్ ఎక్కడైనా కమ్యూనికేషన్ చేయడంలో ఏమైనా తప్పు చేసినా కానీ మీరు నాకు క్లియర్ కట్గా నాకు చెప్పండి ప్లీజ్ బీ సేఫ్ అండ్ సీ టు దట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆల్సో బీ ఇన్ వెరీ వెరీ సేఫ్ పొజిషన్.